అయ్యా దాసో శ్రావణ్ సారు ఎట్టెట్లా చెప్పుండ్రి. వెనకటికో సామెత ఉంటుంది, పట్టి పంగనామాలు పెడితే గోడసాటుకు పోయి తుడుచుకుంటాడని. నాకు రేవంత్ రెడ్డి గారు పరిస్థితి చూస్తే అట్లా సగం సగం చెప్తే ఎట్లా సారు, మంచిగా మనసుకు పడేటట్టు చెప్పుర్రి. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో పొద్దున్న లేస్తే రాజ్యాంగం పట్టుకొని సామాజిక న్యాయము, రిజర్వేషన్లు అవి ఇవని ఆయన అంటూ ఉంటాడు. ఆయన మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా గట్లే మాట్లాడాలని చెప్పని ఆయన పంగనామాలు పెడతట్టున్నాడు. పంగనామాలు పెడితే మరి రేవంతాల సారు హైదరాబాద్కు వచ్చినాక ఏం చేస్తాడు? హైదరాబాద్కు రాగానే లేదా రాహుల్ గాంధీ అటు పోగానే తూడు చేసుకుంటున్నట్టున్నాడు. అందుకే ఈ యొక్క మొత్తం వ్యవహారం పైన ఒక బూటకపు రీతిలో ప్రభుత్వం పనిచేస్తాం. బూటకం సర్కారు అబద్ధాల ప్రభుత్వం అని చెప్పేదందుకు ఇట్లా పంగనామాల ముచ్చట చెప్పిండట. అయ్యా దాసో సారు, ప్రజలు కూడా కాంగ్రెస్ ఏలుబడిని అంతా గమనిస్తేనే ఉండ్రు. మీ పాలనగిరిలో కూడా ఇట్లా బూటకాలు నాటకాలు ఆడితేనే, జనంకు అబద్ధాలు చెప్తేనే కదా సారు ప్రజలు కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిర్రు. ఇట్లా మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారును, రాహుల్ గాంధీ సారును ఎత్తి పొడుస్తుంటే, ఎక్కిరిస్తుంటే ఎట్లున్నదంటే దొంగనే దొంగ గురించి దొంగ దొంగ అని చెప్పినట్టు ఉన్నది. పూస సుధపూస గురించి శుద్ధి చెప్తున్నట్టు ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.